ఆ బన్ను 2:30కి కొని కోవా పెట్టి ఆ కోవా అంతా పెట్టేసరికి 7:30 అవుతుంది, 10 రూపాయలకు అమ్ముకుంటాడు, అతనికి మిగిలేదు 2:30 అని వాళ్ళ తాలూకు మనుషులు చెప్పారు ఈ సంగతి. ఇప్పుడు ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర బండి ఉన్న అతను కర్నూలు అవతలని చెప్పాను కదా, అతను ఏం చెప్పాడంటే మహబూబ్ నగర్లో ఈ బన్నుల ఫ్యాక్టరీ ఉంది, అక్కడ మేమేమి ఇంట్లో కోవా తయారు చేసుకొని అక్కడికి వచ్చి అక్కడ బన్నులు తీసుకొని హైదరాబాద్లో మేము సెక్రటేరియట్ దగ్గర పెట్టి అమ్ముతాము. ఈ సెక్రటేరియట్ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి అమ్ముతున్నాడంట. సరే, ఆ ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చే వ్యక్తులు మరి నిజంగా అందులో ఏదైనా ప్రాబ్లం అయితే అడగకుండా ఉంటారా? ఇన్ని రోజులు అతను చూస్తానే ఉన్నారు కదా. నిజంగా అతను ఏదైనా మోసం వ్యాపారం చేసేవాడైతే రోజు అక్కడే ఎందుకుంటాడు, ఇంకో చోటకి తిరుగుతాడు కదా, అక్కడే ఎందుకుంటున్నాడు? అందుకని ఇప్పుడు మీరు మీకోసం ఒక సమస్యని సృష్టించి ఆ సమస్య గురించి వివరించి ఆ సమస్యని 10 మందికి చుట్టి మీరేదో లబ్ధి పొందుదాము, ఈ తాటాకు మంటల్లో నేను చలిగోసుకుందాము అనుకుంటే మటుకు చాలా చాలా తప్పు. పైగా అతనికి నిషేధిత సంస్థ తాలూకు అతని దగ్గర నుంచి అతను మద్దతు తీసుకున్నాడు అనే దాన్ని పెద్దగా చేసి 70mm చూపించ. ఇప్పుడు ఆ నిషేధిత సంస్థ అతను వచ్చాడు, అతనికి మద్దతు పలికాడు. ఇప్పుడు ఇతనికి ఏ సంబంధం లేకపోతే అతనితో ఎందుకు మద్దతు పలికించుకున్నాడు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అతి తెలివితోటి. ఒకటండి, సముద్రంలో పడిపోతాం, మనం నదిలో పడిపోతాం, మనం దేనికోసం చూస్తాం? అప్పుడు ఒక ఆసరా కోసం చూస్తామా? ఆ ఆసరాకు చూసేటప్పుడు ఒక కర్ర మనకు అనిపించింది, ఆ కర్ర పట్టుకుంటాం. ఆ కర్ర పట్టుకునే టైంలో ఆ కర్రకు మేకులు ఉన్నాయా? ఆలోచించాం, ఏం దొరుకుతుందా అని చూస్తారు. ఏం దొరుకుతుందా అని చూస్తారు. తను కూడా అడగలేదు కదా మద్దతు ఏమని ఇవ్వమని అడిగాడు. అతను ఎవరో వచ్చాడు, మద్దతు పలికాడు, పలికితే కూర్చున్నాడు. నిజంగా అట్లాంటిది ఏదన్నా ఉండి ఇతను పెద్ద ఉగ్రవాది అయ్యుంటే కూడా, ఎవరు వలి కూడా ఉగ్రవాది అయ్యుంటే ఇప్పుడు అతను ఉగ్రవాది అనే సంగతి తెలిసిన తరువాత ఒకవేళ అప్పుడు కూడా మనం మద్దతు పలికితే మనం నేరస్తులం అవుతాం. ఎగ్జాక్ట్లీ. లేకపోతే మనం నేరస్తులం ఎట్లా అవుతాము? ఎట్లా మనల్ని ఎన్ఐఏ వాళ్ళు పట్టుకుంటారో నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే వీడియోలు చేశారో వాళ్ళని కూడా ఎన్ఐఏకి పట్టిస్తాను అన్నప్పుడు లొకేషన్ పట్టించాలి, నాగేంద్ర బాబుని పట్టించాలి. సోషల్ మీడియాలో ఎవరైతే ఇప్పుడు సెలబ్రిటీస్ అనుకున్న వాళ్ళు, రాజకీయ నాయకులు, లేకపోతే రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరైతే తన గురించి మాట్లాడుతున్నారో అందరినీ పట్టియండి, అందరినీ పట్టించాలి.